వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు. There are very few people who will understand unity and diversity. ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూచేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి. Today we need individuals, people who will have this principle of unity and అప్పుడే మన diversity. యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి. Then all problems of this country would be solved. ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి. That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved. ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి. It's only because we are carried away by the diversity, which is the cause for all the sin. క్రోధమే యమధర్మరాజు. And this very anger itself is the మన king of death. కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది. And the desire is the river that takes you to the god of death. యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట. To go to that king of death, you have ఆ to cross this కోరికలే river. వైతరిణి నది. The river, this river is Vaitarani, the desire. క్రోధమే యమధర్మరాజు. This anger itself is the king of death. దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము. And the spirit is the center of liberation. యమ అనగా ఏమిటి? What's the meaning of Yama? డెత్ ఆఫ్ గాడ్ కాదు. It's not death of God, as I said. యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ. Yama means the sense control. దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరే లేదు. When once you exercise the sense of control, there's నిగ్రహం nothing beyond లేనటువంటి that. వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు. And without this, you cannot be the recipient of God's grace. నిగ్రహాన్ని సాధించినటువంటి వాడు అనుగ్రహాన్ని కూడా సాధించగలడు. The one who has got this nigraha control deserves కనుకనే anugraha, the ప్రతి mercy. మానవుడును నిగ్రహ అనుగ్రహమును సాధించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి. Therefore, everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha ప్రేమ mercy. స్వరూపులారా, కొత్త సంవత్సరాలు ఒక్క సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు. You don't need to wait one full year for ప్రతి this new సెకండ్ కూడా celebration. మనకు కొత్త సెకండే. Every second is new. కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒక్కదాని ఎందుకు కూడాను ఏ మార్పు కూడాను మనలో కనిపించటం లేదు. We observed and celebrated many new years in the past, but there's nothing new, unique. సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి. As years pass by, that we also దేహం age. పెరిగే కొలది ఆయువు తరుగుతుండాలి. As we age, lifespan becomes short. దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు. We are so happy that we age, but at the same time, మా పిల్లవాడు lifetime పెరుగుతున్నాడు, diminishes. చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు. The parents are so happy, now you are grown up. కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారణ చేసేవాడు చాలా తక్కువ. But there is no one who would consider the lifespan that diminishes. కాలము చాలా అపవిత్రమైనటువంటిది. Time is highly sacred. కాలాన్ని కాలుడు మింగుతున్నాడు. It's only time that కాలకాల ప్రపన్నానాం కాలకింని కరిష్యతే. అయితే ఆ కాలాన్ని కూడా మృంగేటువంటి వాడు భగవంతుడు. however time is in the hands of God. కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి. Therefore we should never waste even a second or a moment in our life. కాలమును వ్యర్థం చేస్తే మన కాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం. If you waste time, you will be wasting your life in general. దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు. You can use or you can waste anything, but never waste time. కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు. Therefore the one who sanctifies time is meritorious. వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు. Don't make the time unsacred by indulging in gossip and vain భగవంతుడు talk. కాల స్వరూపుడు. Time is God. కనుకనే సంవత్సరాయ నమః అన్నాడు భగవంతుడిని. Therefore God is called time, samvatsaraya namaha. కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు. Samvatsara year doesn't mean merely 12 months. సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు. Samvatsara year is the title of God. కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం. We don't think of God who is very time himself, but we think of ఆధేయాన్ని the calendar. చూస్తున్నామే కానీ ఆధారాన్ని చూడటం లేదు. We just think of that which is base but not the true basis. ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
Where do you find this towel now? టేబుల్ ఆధారంగా ఉండటం చేతనే ఈ టవల్ నిల్చగలిగింది. It's now present on the table, therefore it's there. కానీ టేబుల్ ను చుట్టం లేదు, కర్చీఫ్ను మాత్రమే చూస్తున్నాము. But we don't look at the table, but we watch the kerchief. కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము. Therefore the primal basis is ఆ divinity. దైవం పైనే సర్వ ఆదేయములు కూడాను జీవిస్తున్నాయి. So everything depends on